నాకేం కాలేదు, మీరెవరూ కంగారు పడకండి. వంశీ, నీ వంటికింతలా గాయాలైనా కూడా ఇంకా ఏం కాలేదంటావేంటి నాన్న? వచ్చేదారిలో ఈ వసుంధరే ఏదైనా దూది మందులాగా ప్రేమగా అమృతం పోసినట్టు మాట్లాడిందేమో. అత్తయ్య, వసుంధర గారిని అవమానించకుండా నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? అసలు వంశీకి ఇదంతా జరగడానికి కారణమే ఈ వసుంధర. తన శత్రువులు వసుంధర జీవితం గొప్పవాడితో ముడిపడిందని ఈర్ష్యతో ఇదంతా చేసుంటారు. వసుంధరకి కరుణ కలిగేదాకా నేను వేడుకున్నాను కదా, అందుకే అదే నసగా అనిపించుంటుంది. కనుక వాళ్ళ కాళ్ళు పట్టుకుని వంశీని తిరిగి తీసుకొచ్చింది. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే జరుగుంటుందమ్మా. వంశీ, అసలేం జరిగింది? నిన్నెవరు కిడ్నాప్ చేశారు? అయినా మనకంత బద్ధశత్రువులు ఎవరున్నారు? అంటే నేను గిఫ్ట్ కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు వసుంధర మీద కోపంతో ఆ జోగేంద్ర ఇదంతా చేశాడు. ఆ జోగేంద్ర గారు కనిపించినప్పుడు కాల్చి చంపుంటే వ్యవహారం ఇక్కడి దాకా వచ్చేది కాదన్నయ్య. ఆ దుర్మార్గులు మరోసారి మీ చేతిలో తప్పించుకున్నాడు వంశీ సార్. లేదలేఖ్య, వాడే ప్రాణభయంతో పారిపోయాడు. ఏదైతేనే ఆ జోగేంద్రగాడు వసుంధర దక్కలేదన్న కోపంతోనే కదా నీ మీద అటాక్ చేసింది. అంటే దీనికి కారణం కూడా వసుంధరే. కాదత్తయ్య, వసుంధర నా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా అక్కడికొచ్చింది. ఆ రౌడీల్ని చితక్కొట్టి కట్టిపడేసి నన్ను విడిపించి తీసుకొచ్చింది. తను రాకపోతే నేనిక్కడికి తిరిగొచ్చేవాణ్ణి కాదేమో. వంశీ, మీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు ఎవరికీ సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు లోపలికి పదండి. పదక్క. రాన్నయ్య. అమ్మా, మనం అందరినీ అనుమానించాం కానీ ఇందులో అసలు దొంగైన భవిష్యానంద జోగేంద్రని మాత్రం అనుమానించలేకపోయాం. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందమ్మా. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే భవిష్యానంద స్వామి అలియాస్ జోగేంద్ర గేట్లోంచి వస్తూ ఉంటాడు. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. జోగేంద్ర భవిష్యానంద్ గెటప్లో వస్తున్నాడు. హరోం హర భవిష్యానంద పలకరా. అమ్మగారు, ప్రతిరోజు ఈ ఇంట్లో సంకటాలు జరుగుతూ ఉన్నాయని ఈ 2 రోజులు గుళ్ళో హోమం జరిపించొచ్చాను. ఇక నుంచి ఈ ఇంటికి ఏ దుష్టశక్తి అంటుకోదు. నన్ను నమ్మండి. మా క్షేమం కోసం ఇంతగా శ్రమ పడుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం జోగేంద్ర? నాకేం అక్కర్లేదమ్మా. ఎప్పటికీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు. అవునా నరేంద్ర గారు, ఇంతకీ వంశీబాబు వచ్చాడు కదా? ఇప్పుడే వచ్చాడు జోగేంద్ర. పద జోగేంద్ర, బాగా అలసిపోయినట్టున్నావు. రా, రెస్ట్ తీసుకుందావు గాని. నేనెళ్ళి ఏసీ ఆన్ చేస్తా. నరేంద్ర గారు, అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్దాం. పదండి పదండి. నీకుందిలే ఇప్పుడు.
పెద్దమ్మ గారు ఏం చేస్తున్నారు? అది నేను వసుంధర ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నాను. త్వరలో వసుంధర ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. ఐరేంద్రి, తలుపులు కిటికీలు అన్ని మూసేయి. అమ్మో ఇంకా సేపట్లో ఈ జోగేంద్ర గడి తల పగిలి పేలిపోతుంది. తమ్మగారు, ఓ తమ్మగారు, ఏంటి మీరు అంటుంది? నేనేం పాపం చేశాను? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? పెద్దమ్మగారు, అమ్మ, పెద్దమ్మగారు, పెద్దమ్మగారు. జోగేంద్ర, నా ముందు నటించాలని చూడకు. నా మనవణ్ణి కిడ్నాప్ చేసి మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. ఈ గంతో కాల్చి పారేసి నీ గొంతు మీద కాలు పెట్టి నలిపి చంపేస్తాను. అమ్మా, ఆవేశపడకు. వాణ్ణి చంపొద్దు. వాణ్ణి చంపినా ఈడ్చి పారేయడానికి ఆ వసుంధర తప్ప మరొకరు రారు. అప్పుడైనా మన గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది. తెలిసినా పర్వాలేదు. నా వంశీని చంపాలనుకున్నవాడు నా కళ్ళ ముందు బతికుంటే నేను భరించలేను. వీలేదు. రే జోగేంద్ర, నువ్వైనా అమ్మని వేడుకో, లేదంటే చచ్చిపోతావు. పెద్దమ్మగారు, ఏయ్, ఆపు, నన్ను ఆపు. క్షమించండి. జరుగు. కాలు పట్టుకుంటాను. నేను వంశీబాబుని చంపాలని కిడ్నాప్ చేయలేదు. వసుంధరను బెదిరించి బయటికి రప్పించి అటు నుంచి అటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు. ఆపు, జరుగు. అమ్మా. అవునమ్మా, ఇప్పుడు వీణ్ణి చంపినా ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నది జోగేంద్రన్ చెప్పి మనకి తెలిసినా ఎవ్వరికీ చెప్పలేదని, ఇన్నాళ్ళు మనమే వీణ్ణి పెంచి పోషిస్తున్నామని అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు. అప్పుడు వంశీ కూడా మనల్ని క్షమించడు. ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా. రే జోగేంద్ర, వంశీకి ఏం జరిగినా ఈ గన్ నిన్ను చంపడానికి మాత్రమే వాడతాను. నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఐరేంద్రి. అబ్బా, ఐరేంద్ర గారు చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి కాపాడారు. చీ, నీ బతుకు చెడా. ఒక్క ప్లాన్ అయినా సరిగ్గా అమలు చేసావా? నువ్వు ఈ జన్మలో మారవురా. చీ. అమ్మా, నేను మారనండి ఐరేంద్ర గారు. ఈ జనంలోనే మారిపోతే భగవంతుడు మరో జన్మ ఇవ్వడట. అబ్బా అబ్బో, అబ్బా ఎంత పని చేసావు వాసు. వసుంధరా, ఇప్పుడు నేను నీ ఎదురుగానే ఉన్నానుగా, ఇంకా కన్నీళ్ళేంటి? చూడండి వంశీ సార్, ఆ రాక్షసుడు మిమ్మల్ని ఎంత దారుణంగా కొట్టాడో. వాణ్ణి చంపకుండా వదిలేసి మనం పెద్ద తప్పు చేశాం. ఏంటి వసు నువ్వు అంటుంది? చచ్చిన పాముని ఇంకా చంపాలనుకుంటున్నావా? నువ్వు పొడిచిన పోట్లకి వాడు పరిగెడుతూనే దారిలో చచ్చుంటాడు. అయినా ఎవరేమన్నా ఏమీ మాట్లాడకుండా అణుకుగా ఉండే వసుంధరేనా ఆ రౌడీల్ని చితకబాదింది, నన్ను తీసుకొచ్చింది? నేనే వంశీ సార్. కానీ మిమ్మల్ని అలా చూశాక నాకు ఒక్క క్షణం కూడా బతకాలనిపించలేదు. అందుకే చచ్చైనా మిమ్మల్ని కాపాడుకోవాలనిపించింది. నువ్వు అలా అందరినీ ఎదిరిస్తుంటే నాకు కూడా తిరిగి బతకాలనిపించింది వసుంధరా. మీరు అనుకున్నది నిజమే సార్. ఇదంతా నా వల్లే. ఆ జోగేంద్రకు నాతో ఉన్న శత్రుత్వం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అయ్యో వసుంధరా, నువ్వు నా కోసం వస్తున్నావన్న ప్రతి సందర్భం నన్ను ఎంత ఆకర్షితుణ్ణి చేస్తుందో తెలుసా? నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం, నా మీద ప్రేమని కోపంగా అందరి మీద ప్రదర్శించడం నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. వసుంధరా, ఇది కూడా నేను మర్చిపోలేని జ్ఞాపకమే. సరేలేండి సార్, దెబ్బలు మీకు తగిలినా నొప్పి మాత్రం నాకు రెట్టింపుగా ఉంది.
వంశీ సార్, మీరు జరిగిన సంఘటనల్ని త్వరగా మర్చిపోతారుగా? హ్మ్. లేదు లేదు వసుంధరా, అంత త్వరగా మర్చిపోను. ఎందుకంటే నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అది ఇచ్చి మర్చిపోతాను. లేదు సార్, ఇది కూడా మీరు ఇప్పుడే మర్చిపోవాలి. అమ్మా వసుంధరా, మేడం, వద్దమ్మా. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నువ్వు లేవాల్సిన అవసరం లేదు. ఎలాగైతేనే నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. అవునమ్మా, వసుంధర ఇప్పుడు మన జీవితంలో సగం బలమైంది. తను నన్ను కాపాడిన తీరుని చూస్తే ఎవరైనా చప్పట్లు కొట్టాల్సిందే. అందుకే కదా నాన్న, వసుంధరే నీకు తగిన మనిషిని నేను ఎంచుకున్నాను. మొదటి నుంచి నా నమ్మకాన్ని వసుంధర నిజం చేస్తూనే వస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరే చెప్పారు కదా మేడం, నేను నా మాట నిలబెట్టుకుంటానని. నాకు ఆ ఆశీర్వాదం చాలు. ఎప్పటికీ వంశీ సార్కి ఏమీ కాకుండా నేను జాగ్రత్త పడతాను. చాలు వసుంధర, ఈ భరోసా చాలు. ముందు మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత కలుస్తాను. వసు, నాకు కొంచెం పెయిన్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. అమ్మా అలేఖ్య, ఏంటత్తయ్య గారు? ఎవరి కోసం తీసుకెళ్తున్నావమ్మా? వంశీ సార్కి జ్యూస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. చాలా మంచిదమ్మా. అలాగే నువ్వు వచ్చేటప్పుడు వసుంధర్ని నా గదికి తీసుకురా. తప్పకుండా అత్తయ్య, నేను తీసుకొస్తాను. వసుంధరకి ఈ బాక్స్లో ఉన్న నగలు నచ్చినా తను మాత్రం తీసుకోదు. ఈరోజు ఎలాగైనా ఈ నగను మాత్రం తను తీసుకునేలా చేయాలి. మేడం, ఇప్పుడు వంశీకి ఎలా ఉందమ్మా? రెస్ట్ తీసుకుంటున్నాడు మేడం. చాలా సంతోషంగా ఉంది వసుంధర. వంశీ రాడేమోనని ఆశ వదులుకుంటున్న సమయంలో నువ్వు కాపాడి తీసుకొచ్చావు. నీ రుణం ఎలాగూ తీర్చుకోలేను. అందుకే నా కానుకగా ఈ నగనిస్తున్నాను. తీసుకోమ్మా. ఓ వద్దు మేడం, ఈ నగలన్నీ తీసుకుని నా బాధ్యతల్ని పనిగా మార్చుకోలేను. వసుంధర, వంశీని కాపాడడం నీ బాధ్యత అయితే నీకు కానుక ఇవ్వటం నా బాధ్యత. తీసుకోమ్మా. అది కాదు మేడం, మీరు నాకు ఈ ఇంటి పెద్ద కోడలి స్థానాన్ని కల్పించారు. అంతకన్నా గొప్పతనం నాకేమొద్దు. మీకు నా మీదున్న నమ్మకాన్ని ఎప్పటికీ అలాగే ఉంచుకుంటాను. వసుంధర, వంశీ కనబడకపోయేసరికి మేమంతా భయభ్రాంతులవై కంగారు పడుతూ ఉన్నావు. నువ్వు మాత్రం ధైర్యం చేసి వంశీ వస్తాడని, తిరిగి తీసుకొస్తానని నువ్వు నాకు మాటిచ్చావు. నేను కూడా నీకిలా బదులిస్తున్నాను. తీసుకోమ్మా. నా మాట కాదనకుండా తీసుకోమ్మా వసుంధర. అయ్యో వద్దు మేడం. అక్క, నువ్వు వంశీ సార్ని ఎంతగా ప్రేమిస్తున్నా వంశీ సార్ ఎక్కడున్నా నీకోసం తిరిగి వస్తాడని మాకు తెలుసు. అందరి సంతోషం గురించి ఆలోచించి తెగించి అడుగు ముందుకు వేశావు. వంశీ సార్ గాయాలతో ఉన్నా అంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే వసు. మొహమాట పడకుండా తీసుకో. జస్ట్ వంశీని ఆటోలో తీసుకొచ్చినందుకు వదిన దీనికి లక్షలు విలువ చేసి నగలు ఇవ్వాలనుకుంటుంది. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మా, అమ్మా, ఏమైంది ఐరేంద్రి? ఈ వసుంధర కుంకుమ బొట్టు పెట్టుకెళ్ళి వంశీని ఆటోలో తీసుకురాగానే సుచిత్ర వదిన ఎంతో మురిసిపోయి తన గదికి దాన్ని పిలిపించుకుని లక్షలు విలువ చేసే నగలు ఇవ్వబోతుందమ్మా. ఇదిగో, ఆ వసుంధరని ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఇలాగే ఇంకా విలువైన వాటి మీద ఆశపడుతుంది. ఆ వసుంధరని మనం అంత దాకా రానివ్వం కదా. పద, నేను వస్తున్నాను.
తీసుకోమ్మా వసుంధర, నువ్వింకేం సంకోచించకుండా తీసుకో. అత్తయ్య, సుచిత్ర, ఈ వసుంధరకి నువ్వు కానుక ఇవ్వాలనుకుంటే మనం పనివాళ్ల కోసం తెప్పించిన చీరలు చాలానే ఉన్నాయి కదా, ఏదో ఒకటి పడే. అంతేగాని తనకి ఇంత విలువైన నగలు ఇవ్వద్దు. అదేంటత్తయ్య అలా అంటున్నారు? తను ఈ ఇంటికి పెద్ద కోడలు. తన స్థానం కన్నా విలువైంది ఇంకేముంటుంది? సుచిత్ర, వంశీకి తెగిన మనిషిగా వసుంధరని నేనెప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఈ పెళ్లి కూడా మనం జరిపించలేదు. వంశీ తన తోడు కోసం తీసుకొచ్చిన ఒక బొమ్మే అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదమ్మా, అదే నిజం. ఇదిగో ఈ వసుంధర ఈ ప్రపంచంలో దేనికి అర్హురాలు కాదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు పెద్దమ్మ గారు. మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వంశీ సార్ కూడా మా అక్కని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. ఇంతకన్నా తనకి కలిగే సౌభాగ్యం ఏముంటుంది? హలో అలేఖ్య, పని చేయని వాళ్లకు కూడా జీతాలు ఇవ్వడం, అవసరం లేని వాళ్లకు కూడా ఆశ్రయం కల్పించడం ఈ ఇంటికున్న అలవాటు. అదే మీ అక్క పాలిట వరంగా మారింది. పాపం నా కోడలు సుచిత్రది ఉదారమైన మనసు. ఎవరి నిర్ణయాలు తెలుసుకోకుండా నీలాంటి వాళ్ళకి దానంగా ఇచ్చేస్తుంటుంది. అయినా నీ స్థాయికి ఈ నగ తీసుకోవాలని ఎలా అనిపించింది? అత్తయ్య, వంశీని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చిందే వసుంధర. ఎందుకు తన్నింత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? అసలు వంశీ ప్రమాదంలో పడ్డానికి కారణమే ఈ వసుంధర. తన్ని ప్రాణప్రదంగా ప్రేమించిన ఆ జోగేంద్ర తన్ని కలవడానికి అక్కడికి పిలిపించుకున్నాడు. పరోక్షంగా తన్ని కలవడానికి పిలిపించుకున్నాడు. అంతేకాదు దినా, మన వంశీని విడిపించినట్టుగా విడిపించుకుని ఆ జోగేంద్రని మాత్రం పోలీసులకు పట్టించకుండా వాడు పారిపోయేలా దారి చూపించుంటుంది. అదేంటి మేడం, అక్క అలా చేసేది కాదు. మీరు పొరపాటు పడుతున్నారేమో. పొరపాట? అసలు అత్తయ్య, నేనిచ్చే ఈ నగలు కూడా మీరు నాకిచ్చినవి కాదు. మా పుట్టింటి నుంచి మా అమ్మా నాన్న పంపించినవి. నా ఇష్ట ప్రకారం వసుంధరకి ఈ నగనిచ్చుకునేవ్వండి అత్తయ్య. నీకు అసలు విషయం అర్థం కావట్లేదు వదినా. ఇప్పుడు ఈ నగల్ని వసుంధరకిచ్చినా వాటిని జోగేంద్ర పర్సనల్ ఖర్చుల కోసం వసుంధర తాకట్టు పెట్టినా పెట్టేస్తుంది. కరెక్ట్గా చెప్పావు వైరేంద్రి. సుచిత్ర, అప్పుడు బాధపడటం కన్నా నువ్వు ఇప్పుడు వెనక్కి తగ్గడమే మంచిది. నా మాట విని నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. ఇప్పుడైనా మార్చుకో. హర హర మహాదేవ శంభో శంకర భవిష్యానంద పలకరా. రండి స్వామి, మీరు దైవ స్వరూపులు. కరెక్ట్ టైంకే వచ్చారు. నేను సమయానికి రావడం కాదమ్మా, మీరందరూ పరిష్కారం గురించి, విషయం గురించి ఎదురు చూస్తున్నారని అర్థమైంది. మార్గం చెబుదామని వచ్చాను. అదే స్వామి, వసుంధర వంశీని కాపాడి తీసుకొచ్చిందని మా వదిన తొందరపడి విలువ చేసే నగలు ఇవ్వబోతుంటే మేం వద్దని అడ్డుపడుతున్నాం. మీరే చెప్పండి, ఇంత చిన్న పనికి ఇంత విలువైన నగలివ్వడం, మన ఉనికిని చాటుకోవడం అవసరం అంటారా? అమ్మా సుచిత్ర గారు, వసుంధర గారు తన పసుపు కుంకుమలు కాపాడుకోవడం కోసం ఈ సాహసం చేసింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందనుకుని ఆ పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించండి. ఇంకా మేలు జరుగుతూ ఉంటుంది. మీరు ఈ విధంగా వసుంధరాదేవి గారికి పట్టాభిషేకం చేయకండి అమ్మా. త్రికాలజ్ఞులు స్వామీజీ ఎంత మాట చెప్పారో. సుచిత్ర, ఇప్పుడైనా నీ నిర్ణయాన్ని మార్చుకో. ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు అత్తయ్య. వసుంధర, తీసుకోమ్మా. మేడం, వంశీ సార్ క్షేమంగా తిరిగి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఈ వసుంధరని వసుంధరగానే కొనసాగనివ్వండి. నాకు ఇవేవి వద్దు మేడం.
మీరు తోడుంటే చాలు. వంశీ సార్ నిద్ర లేచేసరికి భోజనం రెడీ చేస్తాను మేడం.